సరే చెప్పు, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా? కవి, నువ్వు హ్యాపీగానే ఉన్నావుగా? చెప్పు. నిరంజన్, ఇలాంటి క్వశ్చన్లని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే మనకు పెళ్ళై 8 ఏళ్ళు అయ్యింది, ఇంతవరకు మనకు ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. నిరంజన్, లేదంటే ఎందుకు? ఖచ్చితంగా పుట్టుతుంది. మనకేం అంత వయసు అయిందా ఏంటి? ఏమిటో కానీ డాక్టర్ చెప్పారు నా స్పెర్మ్లోనే సమస్య ఉంది అని. ఏ నిరంజన్, అలంతా ఏం కాదు. డాక్టర్ చెప్పారు కదా అన్నీ సరైపోద్దని. నువ్వెందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? కవిత, నేనేం చేయగలను? మన నెక్స్ట్ జనరేషన్ ఎలా పెరగాలా అని నాకు ఆలోచన. నువ్వు ఇప్పుడు ముసలోడిలాగా మాట్లాడుతున్నావు. నేను నీ దగ్గర చెప్పాను కదా ఈ విషయంలో ఏదైనా మంచి జరగద్దని. సరే, ఒక విషయం చెప్పు నిరంజన్, నేను నిన్ను ప్రేమించలేదా ఏంటి? అలా ఏమీ లేదు. నా దగ్గర లోటు ఉందని తెలిసి కూడా నువ్వెప్పుడూ నాతో అలా ప్రవర్తించలేదు. నిరంజన్, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదురా. పైనుండేవాడు మనసు పెట్టాడంటే అన్నీ బాగా జరుగుతుంది. నువ్వు ఇన్ని రోజులకి అసలుకి ఆడికి అదే కొంచెం వెళ్తున్నావు? మార్కెటింగ్ పని ఎక్కువగా ఉంది, అందువల్లే. నేను 2-3 నెలల్లో వచ్చేస్తాను, సరేనా? ఇన్ని రోజులా? నువ్వు లేకుంటే ఇన్ని రోజులు నేను ఎలా ఉండగలను? అరే, షాపింగ్ చేయి, సీరియల్ చూడు, ఎంజాయ్ చేయి, ఓకేనా? నాకు ఒంటరిగా షాపింగ్ పోవడం ఇష్టం లేదు. సరే, ఒక పని చేయి, నేను తిరిగి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసే బయటికి వెళ్దాం, సరేనా? అప్పుడు మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. నేను నీకోసం కాసుకుని ఉంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. What happened? May I help you? యా షూర్. ఏమైందని తెలియలేదు. బండి స్టార్ట్ చేస్తున్నాను, ఏమో అసలు స్టార్ట్ అవుతున్నాను. Let me check. ఓకే. పెట్రోల్ ఉందా? తెలియలేదు. నేను చెక్ చేసానా? రండి చెక్ చేయండి. ఓకే. థ్యాంక్స్. మీరు మాత్రం లేదంటే నా బండి ఖచ్చితంగా సరి చేసి ఉండమాలదు. పర్వాలేదు, స్కూటీ అంటే అలాగే ఉంటుంది. నా స్కూటీ కూడా అలాగే. దీన్ని మీరు సర్వీస్కి ఇవ్వాలి. దీనికి మళ్ళీ నాకు? వాట్? బై ద బై థ్యాంక్స్, నేను వేరేం చెప్పలేదు. థ్యాంక్ యూ. వెళ్ళేస్తాను. బాయ్. యు ఆర్ వెల్కమ్. సమ్మ ఫిగర్ రా. హే హాయ్. ఏ హాయ్. మీరు డైలీ ఇక్కడికే వస్తున్నారా? అవును, నాకు జాగింగ్ చేయడం అంటే ఇష్టం. ఓ దట్స్ నైస్. వాట్ అబౌట్ యూ? నేను ఎప్పుడైనా నడిచేదానికి వస్తాను. సరే ఓకే. బై ద వే కవిత. నా పేరు Hi. గౌరవ్. సరే, మీరు పక్కనే స్టే చేశారా? ఆ చెఫ్ కాలనీ ఉంది కదా, అక్కడే షిఫ్ట్ అయ్యాం. యాక్చువల్లీ ఐఎమ్ ఎ స్టూడెంట్. నా పేరెంట్స్ అందరూ రాజస్థాన్లో ఉన్నారు. ఇక మీ గురించి చెప్పండి.
నేను పక్కనున్న కాలనీలోనే ఉన్నాను, అనీష్ నగర్. అక్కడే నా ఫ్లాట్ ఉంది. మళ్ళీ నేను నా హస్బెండే అక్కడ ఉన్నాము. లాస్ట్ 8 yearsగా నేను నా మొగుడు కంఫర్టబుల్గా అక్కడే కాపురం చేస్తున్నాను. బై ద వే, మీరు ఏం గ్రాడ్యుయేట్? బిఎస్సి మైక్రోబయాలజీ. హౌ సౌండ్స్ గుడ్. ఐ లవ్ మైక్రోబయాలజీ. సో రైట్. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు మన మనసుకు నచ్చినవే చెయ్యాలి. మళ్ళీ మీ గురించి ఇంకా చెప్పండి. ఇంకేంటి, విందాం. అంతా బానే మళ్ళీ జరుగుతుంది. ఇంకేమి? మీ స్టడీస్ అంతా ఎలా వెళ్తుంది? చాలా బాగుంది. అలాగా, ఇదే మా ఫ్లాట్. నైస్ బంగ్లా. థ్యాంక్ యూ. ఓకే, రేపు జాగింగ్ లో మీట్ అవుదాం. ఖచ్చితంగా మీట్ చేద్దాం. Hmm. వెళ్ళరండి. Bye. బాయ్ బాయ్. టేక్ సీ యూ టుమారో. హలో కవిత, కవిత, దాన్ని నేను తీసుకొస్తాను. అరే వద్దు. అరే ఇవ్వు, నేను తీసుకుంటాను. చాలా పెద్ద బ్యాగ్ గా ఉందిగా, నువ్వు మొయిలేకపోతున్నావుగా. సరే, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మార్కెట్ కి వెళ్ళాను, అదే సామాన్ అంతా తీసుకొచ్చాను. సరే, మీ స్టడీస్ అంతా ఎలా వెళ్తుంది? అంతా బాగానే జరుగుతుంది. అలాగా, ఓకే ఓకే. ఒక విషయం చెప్పనా, ఈరోజు చాలా అందంగా ఉన్నారు మీరు. ఇక్కడే పెట్టేయండి. థ్యాంక్ యూ. దీనికంత ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఇట్స్ మై ప్లెజర్. అలాగే మీరు 2 సార్లు నాకు హెల్ప్ చేశారు. దీనికోసం మీ దగ్గర నేను కాఫీ ఎదురు చూడొచ్చు కదా. ఆహా, నిజంగా? మీరు 2 minutes వెయిట్ చేయండి, నేను కాఫీ తీసుకొస్తాను. సరే. బై ద వే, మీ హస్బెండ్ నాకు ఇంకా చూపిలేదే. కాఫీ? అది ఏంటంటే ఎక్కువగా అతను టూర్కి వెళ్ళిపోతాడు. చీర్స్. వావ్, వాట్ ఏ కాఫీ. మీ కాఫీ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సరే, మీరు అన్నం ఎలా బయట తింటున్నారా? యాక్చువల్లీ నేను ఇంట్లోనే వండుకుంటాను. ఐఎమ్ అ గుడ్ కుక్. వావ్, నేను ఎప్పుడు టేస్ట్ చేయాలి? ఎప్పుడు మీరు చెబుతారో. ఓకే ఓకే. సరే, ఒక చేద్దామా? సరే, మీ సండే మన ఇంటికి వచ్చేయండి, మనం జేర్సీ కుక్ చేద్దాం. మనందరం జేర్సీని బాగా ఎంజాయ్ చేద్దాం. వావ్, దట్స్ అ గ్రేట్ ఐడియా. సరే, ఒకటి చేద్దాం. అప్పుడు సండే మార్నింగ్ 10 o'clock మీట్ అవుదాం. ఓకే. నైస్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం గౌరవ్, నా నంబర్ నోట్ చేసుకుంటారా? కుకింగ్ రిలేటెడ్గా ఏదైనా కావాలంటే నాకు టెక్స్ట్ చేయండి, ఓకేనా? సరే, మీ నెంబర్ చెప్పండి. 9928635491. సరేనా? సరే, ఓకే, నేను మీకు మిస్ కాల్ ఇస్తాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్. అరే బా, నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావే. నేను ఇంతలోకి ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపు నుంచి నా కోసం ఒక టిఫిన్ చేసి పంపించండి, సరేనా? నేను ఇన్ని రోజులు ఒంటరిగా వంట చేసి చాలా టయర్డ్ అయిపోయాను. వై నౌ? ఇదిగోండి. ఎక్కడి నుంచి మీరు వంట చేయడం నేర్చుకున్నారు? యూట్యూబ్ దగ్గర. అదేంటంటే నాకు తినడం బాగా ఇష్టం. మళ్ళీ ఏంటంటే బయట నుంచి భోజనం నేను కొనుక్కోలేను, అందువల్ల యూట్యూబ్ చూసి నేనే నేర్చుకున్నాను. నిజం చెప్పానా? నాకు కొద్ది కూడా నమ్మకం లేదు మీరు ఎంత బాగా వంట చేస్తారో అని. థ్యాంక్ యూ. మీరు నాకంటే చాలా బాగా వంట చేస్తున్నారు. వావ్, థ్యాంక్ యూ. ఏంట్రా ఇప్పుడంతా నువ్వు వదినతో ఎక్కువగా బయటికి వెళ్ళొస్తున్నట్టున్నావు? ఏంటి? ఏమీ లేదు, నిన్న ఈవినింగ్ నేను చూశాను.
ఏం చెప్తున్నావు? సూపర్ ఐటమ్ ఫిగర్తో వెళుతున్నట్టు చూసానే, వెనకాల ఇలాగా కూలీబోడ్లాగా. ఎప్పుడు? ఇప్పుడా? నిన్న సాయంత్రం. ఊరికే చెప్పమాకరా. తమాషగా చెప్తున్నానా? అప్పుడు ఇదేంటి చెప్పు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయిరా. అరే ఇదే ఆ, ఇదే అనుకున్నాను, గుర్తొచ్చిందా? అది మాలో ఫ్రెండ్షిప్ అయిపోయింది జాగింగ్ అప్పుడు. మాది ఉట్టి ఫ్రెండ్షిప్ మాత్రమే, నువ్వు అనుకున్నట్టు వేరేం కాదు. యారా, ఈ జాకింగ్ లో ప్రారంభించిన ఫ్రెండ్షిప్ ఉంది కదా, అది జాకింగ్ లాగే కొంచెం సమయం తరువాత అయిపోతుంది. నువ్వు వాగే ముందే నీకు ఒకటి చెప్తాను విను. తనకి పెళ్లి అయిపోయింది. అలా అయితే ప్రాబ్లమే లేదు కదా, పెళ్ళైన ఆడదైతే టెన్షన్ ఉండదు కదా. నీకు ఇది తప్ప వేరే ఆలోచనే రాదా? ఇలా చూడు బ్రో, నువ్వు చాలా నేచురల్గానే మాట్లాడుతున్నావు. స్త్రీ పురుషుల మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండదు, ఒకరోజు లేకపోతే ఒకరోజు. ఇది నేచురలే కదా, నేచురల్ లో ఉండవలసిన విషయాలు ఏ ప్రాబ్లం ఉండదు, దానివల్ల ఏమీ జరగదు. దీంట్లో గంజానా ఉంది. నీకు ఎక్కువైందా? చూడు, నేను కొట్టి చెప్తున్నాను, నువ్వు కానీ దానికి అప్రూవ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నో చెప్పరు. పిచ్చోడైపోయారు నువ్వు. ఒరే, పెళ్ళైన ఆడవాళ్లతో సంబంధం పెట్టుకోవడం చాలా సేఫ్ అయిన విషయం. పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రేమనే విషయం ఉండనే ఉండదు. తర్వాత ఎంజాయ్ చేయాలన్నది ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. ఆల్రెడీ పెళ్ళవలేని పిల్లలతో కనెక్షన్ పెట్టుకునేది చాలా సేఫ్ అయిన విషయం బ్రో. తన మనసులో అలాంటిది ఏం లేదు. వాళ్ళ మనసు లోపలికి వెళ్ళి నువ్వు చూసావేంటి? నువ్వు ముందు వెళ్ళి దాన్ని చూడు, దాని మనసులో ఏముందో తెలుసుకో. ఒప్పుకుంటే ఓకే, లేదంటే సారీ చెప్పి వచ్చేయ్, అంతే. హాయ్. అరే అబ్బా, మీరు కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళడానికి మనసే రావట్లేదు. ఉమ్, ఒళ్ళంతా బాగా ఆరోగ్యంగా ఉందా? కవిత, నీ చేతి కాఫీ తాగాలనిపిస్తుంది కవిత. కాఫీ మాత్రం కాదు, అన్నం కూడా దొరుకుతుంది. అలాగా? లోపలికి రా. వెళ్దాం. ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 2 నెలల తరువాత. అలా అయితే నువ్వు ఇప్పటి నుంచి చదివితే కదా మార్క్స్ స్కోర్ చేస్తావు. సరే, మంచిదైపోయింది, నువ్వు వచ్చేసావు. ఏమైంది? ఈవినింగ్ ఫ్రీనా? ఫ్రీయే, ఏం పని లేదు చెప్పు. నేనేమనుకున్నానంటే ఈ రోజు నైట్ డిన్నర్ ఇక్కడే తిను. ఏదైనా స్పెషలా? స్పెషల్ని ఏం చెప్పలేను, నా మూడ్ బాగలేదు. నువ్వు వచ్చావంటే నాకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. సదా మీ సేవలో ఎప్పుడు నేను ఉంటాను. థ్యాంక్ యూ. Cheers. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, ఐఎమ్ సో సారీ. ఎందుకు సారీ? నిన్న రాత్రి ఏమేం జరిగాయో అవన్నీ జరిగి ఉండకూడదు. ఫర్ దట్ ఐఎమ్ సో సారీ. నువ్వు సారీ చెప్పాలని ఏం అక్కర్లేదు. నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ ఉంది కదా, దానికి చాలా థ్యాంక్స్. అప్పుడు ఇంకో థ్యాంక్ యూ. ఓకే.
హాయ్. ఈరోజు ఎందుకు జాగింగ్కి రాలేదు? నేను బయటికి వెళ్ళాలి. నీకు తర్వాత కాల్ చేస్తాను. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, ఆల్ ఫైన్. అరే హలో డాక్టర్ సార్. కవిత, నన్ను ఎందుకు ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నావు? ఇక చూడు గౌరవ్, మనిద్దరి మధ్యలో ఏమంతా జరిగిందో అవన్నీ చెడ్డ కలగా అనుకుని మర్చిపో. మళ్ళీ నీ వల్ల అయిన వరకు నాతో దూరంగానే ఉండు. సడన్ గా నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? అలా ఏమైంది? అలా ఏం జరగకూడదనే ఇప్పుడు చెప్తున్నాను. 2 రోజుల తర్వాత నా మొగుడు వస్తున్నాడు. మనల్లో ఉన్న అన్ని రిలేషన్షిప్ అయిపోయింది. అందువల్ల అయితే నువ్వు నా చదువులో మాత్రం కాన్సన్ట్రేట్ చేయి. నేను ఆ కుటుంబాన్ని చూసుకుంటాను. ఇప్పుడే నీకు నీ మొగుడు ఇల్లు అన్ని కనబడుతున్నాయా? సరే, నీకేం కావాలి? నేను ఇవన్నీ మర్చిపోయి పాత మరిగా ఇంకా రిలేషన్షిప్ లో ఉండాలా? అది నువ్వు ముందే ఆలోచించాల్సింది. సరే, ఇప్పుడు టైం ఉంది. నేను నీకు గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ కాదు. మన ఇద్దరి మధ్యలో ఏమంతా జరిగిందో అవన్నీ తెలియకుండా జరిగింది. అవన్నీ ఇంత ఎమోషనల్ గా తీసుకోవాలని అక్కర్లేదు. కవిత, సడన్ గా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు గౌరవ్, నువ్వు ఇప్పుడు వరకు నాకు ఎంత హెల్ప్ చేశావు, అవన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వెళ్ళేటప్పుడు నాకు ఇంకొక హెల్ప్ చేస్తావా? దయచేసి మళ్ళీ ఇటు పక్క రావద్దు. నన్ను మీట్ చేయాలని కళ్ళ కూడా అనుకుని చూడొద్దు. మనల్లో ఉన్న రిలేషన్షిప్ అన్ని ఇప్పుడే మర్చిపో. కవిత, నన్ను వదులు. నువ్వెందుకు ఇలా నన్ను ఎందుకు చేస్తున్నావు? పట్టుకుంటున్నావు? ఆ? నన్ను వదులు. బిన్నా వస్తాను చెప్పాడు. ఇంత టైం అయింది, ఇంకా రాలేదు. కవిత, ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. టూర్ అంతా ఎలా వెళ్ళింది? బ్రహ్మాండంగా జరిగింది. పద వెళ్దాం. టూర్లో ఏమంతా చేశారు? నీకు తెలుసా ఉమ్, నేను నీకోసం ఎంతో వెయిట్ చేశానని? అలాగా? ఇదిగో చూడు, నేను బ్యాగ్ని ఎక్కడే పెడతాను, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయిపో. మన ఇద్దరం సిమ్లో వెళ్దాం.
షిమ్లా వెళ్ళేది క్యాన్సిల్. ఏంటి? ఏ రిపోర్ట్స్ వచ్చాయి. ఏం రిపోర్ట్? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నువ్వు నాన్న అవుతున్నావు. ఏమంటున్నావు? నిజమే చెప్తున్నావా? నువ్వు నాకు చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు. కానీ ఇది ఎలా జరిగింది? డాక్టర్ దగ్గర నీ టెస్ట్ ఉన్నది కదా, అది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓ కవిత, నువ్వు నాకు జీవితంలో చాలా మంచి సంతోషాన్ని ఇచ్చావు. కానీ సరే ఓకే, సిమ్లా టూర్ క్యాన్సిల్. మన ఇద్దరం కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి బాగా తినొద్దామా? పార్టీ చేసుకోవాలి కదా. అవును, అయితే ఈవినింగ్ లో. ఈవినింగ్? ఏయ్ వద్దు, నువ్వు ఈ రోజు నుంచి పనే చేయకూడదు. ఈ రోజు నుంచి నేను టూర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 8 ఏళ్ల తర్వాత నాకు చాలా మంచి విషయాన్ని చెప్పావు నువ్వు. కానీ గార్డెన్లో మట్టి తవ్వి ఉంది, ఎందుకోసం? అది ఏంటంటే కుక్క చనిపోయింది, అది బూడ్చిపెట్టాను. అలాగా? కుక్క? అవును, స్ట్రీట్ డాగ్. మన ఏరియాలో చాలా కుక్కలు ఉన్నాయి కదా. సరే అది వదిలే. కానీ మన బేబీకి ఏం పేరు పెట్టబోతున్నావు? గౌరవ్. గౌరవ్, సూపర్ పేరు, అద్భుతమైన పేరు.